జై శ్రీమన్నారాయణ. ఈరోజు మన అందరికీ అన్ని శుభాలే కలగాలని కోరుకుంటూ ముందుగా ఒక మంచి మాట చెప్పుకొని ఈరోజు పంచాంగం, ఈరోజు ప్రత్యేకతలు, ఈరోజు దినఫలాలు చూద్దాం. వినేటప్పుడు వినయంతో వినాలి, మాట్లాడేటప్పుడు మర్యాదతో మాట్లాడాలి, అడిగేటప్పుడు ఆప్యాయతతో అడగాలి, సమాధానం చెప్పేటప్పుడు సంస్కారంతో చెప్పాలి. మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ నొక్కి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేయండి. ఈరోజు పంచాంగం చూద్దాం. శ్రీ విశ్వావసు నామ సంవత్సరం, దక్షిణాయనం, హేమంత ఋతువు, మార్గశిర మాసం, శుక్లపక్షం, డిసెంబర్ 1, 2025 సోమవారం. తిథి ఏకాదశి, రాత్రి 7:01 వరకు, తదుపరి ద్వాదశి. నక్షత్రం రేవతి, రాత్రి 11:18 వరకు, తదుపరి అశ్విని. యోగము వ్యతిపాతము, రాత్రి 12:59 వరకు, తదుపరి వర్యాన. కరణం వనిజ, ఉదయం 8:20 వరకు, తదుపరి విష్టి. రాత్రి 7:01 వరకు, తదుపరి భవ. సూర్యోదయం ఉదయం 6:20, సూర్యాస్తమయం సాయంత్రం 5:33. చంద్రోదయం మధ్యాహ్నం 2:18, చంద్రాస్తమయం రాత్రి 3:13. అశుభ సమయాలు: రాహుకాలం ఉదయం 7:44 నుండి 9:08 వరకు, యమగండం ఉదయం 10:32 నుండి 11:56 వరకు, గుళిక కాలం మధ్యాహ్నం 1:21 నుండి 2:45 వరకు, దుర్ముహూర్తం మధ్యాహ్నం 12:19 నుండి 1:04 వరకు, తిరిగి మధ్యాహ్నం 2:34 నుండి 3:18 వరకు, వర్జము మధ్యాహ్నం 12:14 నుండి 1:43 వరకు. శుభ సమయాలు: అమృత గడియలు రాత్రి 9:05 నుండి 10:34 వరకు, అభిజిత్ ముహూర్తం ఉదయం 11:34 నుండి మధ్యాహ్నం 12:19 వరకు, బ్రహ్మ ముహూర్తం తెల్లవారుజామున 4:38 నుండి 5:29 వరకు. శుభ గడియలు ఉదయం 6:20 నుండి 7:42 వరకు, తిరిగి మధ్యాహ్నం 3:20 నుండి 4:29 వరకు. డిసెంబర్ 1 సోమవారం. ఈ రోజు ఉన్న తిథి ఏకాదశి, రాత్రి 7:01 వరకు ఉంది, తదుపరి ద్వాదశి. ఈ ఏకాదశిని మోక్షద ఏకాదశి అంటారు. ఈ రోజు గీతా జయంతి, హిందూ పవిత్ర గ్రంథం భగవద్గీత పుట్టినరోజు. ప్రపంచవ్యాప్తంగా హిందూ పంచాంగం ప్రకారం మార్గశిర శుద్ధ ఏకాదశి రోజు జరుపుకుంటారు. శ్రీకృష్ణ భగవానుడు అర్జునుడికి కర్తవ్య నిర్వహణ ఎట్లా చేయాలో తెలియక తపన చెందే హృదయానికి ఉపశమనంగా అనుగ్రహించినటువంటి మహోపదేశం. నవంబర్ 30 నుండి ఫిబ్రవరి 13 వరకు శుక్రమౌఢమి ఉంటుంది. ఈ సమయంలో వివాహాలు, నూతన గృహ నిర్మాణాలు, గృహ ప్రవేశాలు వంటి శుభకార్యాలు చేయరు. నిత్యకర్మలు, పూజలు, అన్నప్రాసన, నామకరణం, సీమంతం వంటి శుభకార్యాలు చేసుకోవచ్చు. ఇంకా ఏ పనులు చేసుకోవచ్చో మీ పంతులు గారి సలహా తీసుకొని చేసుకోవడం మంచిది. ఇంకా ఈ రోజు రాత్రి 12:59 వరకు ఉన్న వ్యతిపాత యోగం పంచాంగం ప్రకారం శుభకార్యాలకు అనుకూలమైనది కాదు. ఈ రోజు ఏవైనా శుభకార్యాలు చేయాలనుకుంటే గనుక మీ పంతులు గారి సలహా తీసుకొని చేసుకోవడం మంచిది. శుభకార్యాలు కాని ముఖ్యమైన పనులు ఏవైనా ఉంటే శుభ సమయాల్లో చేసుకోవచ్చు. సాధారణ రోజువారీ పనులు యథావిధిగా చేసుకోవచ్చు.
చంద్రుడు ఈ రోజు రాత్రి 11:18 వరకు మీన రాశిలోను, తదుపరి మేష రాశిలోను, సూర్యుడు వృశ్చిక రాశిలోను ఉంటారు. చంద్రాష్టమం ఈ రోజు రాత్రి 11:18 వరకు సింహ రాశి వారికి, తదుపరి కన్యా రాశి వారికి చంద్రాష్టమం ఉంటుంది. చంద్రబలం ఈ రోజు రాత్రి 11:18 వరకు చంద్రబలం ఉన్న రాశులు వృషభం, మిథునం, కన్యా, తుల, మకరం, మీనం. తదుపరి చంద్రబలం ఉన్న రాశులు మేషం, మిథునం, కర్కాటకం, తుల, వృశ్చికం, కుంభం. వీక్షకులకు సరదాగా ఒక చిన్న ప్రశ్న. ఈ రోజు చంద్రోదయం ఎన్ని గంటలకో కామెంట్స్ లో తెలపండి. ఈ రోజు ప్రత్యేకతలు: మోక్షద ఏకాదశి, మార్గశిర శుక్ల ఏకాదశిని మోక్షద ఏకాదశి అంటారు. ఈ రోజు భగవద్గీత జన్మించిన రోజుగా గీతా జయంతి కూడా ఈ రోజునే జరుపుకుంటారు. ఈ వ్రతం ఆచరించడం వలన స్థిరమైన మనస్సుతో పాటు ముక్తిని పొందుతారని నమ్మకం. 1965 సంవత్సరంలో భారతదేశంలో సరిహద్దు భద్రతా దళాన్ని ఏర్పాటు చేశారు. 1965 సంవత్సరంలో తిరుమల తిరుపతి దేవస్థానములు ప్రచురిస్తున్న ఆధ్యాత్మిక మాసపత్రిక సప్తగిరి ప్రారంభించారు. ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవం. ఇంకా ఈరోజు పుట్టినరోజు మరియు పెళ్లి రోజు జరుపుకుంటున్న వారికి హృదయపూర్వక శుభాకాంక్షలు. డిసెంబర్ 1 సోమవారం. దినఫలాలు. ఒక్క మాటలో మేషరాశి శాంతంగా ఉండాలి. వృషభ రాశి అంతా అనుకూలంగా ఉంటుంది. మిథున రాశి తీపి కబురు వింటారు. కర్కాటక రాశి ఆశించిన ఫలితం దక్కాలంటే ఎక్కువగా శ్రమించాల్సి వస్తుంది. సింహ రాశి ఆలోచనలు ఎక్కువగా చేస్తారు. కన్యా రాశి పొగడ్తలు లేదా ప్రశంసలు అందుకుంటారు. తులా రాశి వివేకంతో నడుచుకోవాలి. వృశ్చిక రాశి మంచి మనసును చాటుకుంటారు. ధనుస్సు రాశి కొత్త సమస్యలు రాకుండా చూసుకోవాలి. మకర రాశి ఆనందంగా గడుపుతారు. కుంభరాశి భయాలను వదిలి ధైర్యంగా ముందుకు సాగాలి. మీన రాశి చేపట్టిన పనుల్లో వ్యతిరేకత ఎదురు కావచ్చు. ఇవి ఈరోజు దినఫలాలు. మీ గ్రహస్థితి ఎలా ఉన్నా ఆ భగవంతుని అనుగ్రహం మీకు ఎల్లప్పుడూ ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన బలానికి దైవ బలం తోడైతే అద్భుతాలు జరుగుతాయి. ప్రతిరోజు మర్చిపోకుండా దైవనామస్మరణ చేయండి. ఈ వీడియో నచ్చితే వెంటనే లైక్ చేయండి. మన వాళ్లకు ఎవరికైనా ఉపయోగపడవచ్చు. తప్పకుండా షేర్ చేయండి. మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న ఆల్ అని ఆప్షన్ని సెలెక్ట్ చేయడం వల్ల వీడియో అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. దిస్ ఈజ్ దీప్తి.